ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందేది? ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ జాబ్ ఓన్ ప్రిపరేషన్‌తో వచ్చిందా? లేకపోతే ఆర్సిరెడ్డి అదో ఇన్స్టిట్యూట్స్ నుంచి ఏమైనా మీరు మెటీరియల్ గానివ్వండి, క్లాసెస్ కానివ్వండి అటెండ్ అవ్వడం అనేటువంటిది చేశారా? పర్టికులర్‌గా ఈ ప్రిపరేషన్ అంటూ ఏమీ లేదు సార్. మెటీరియల్ అంతా యూపీఎస్సీ మెటీరియల్ మాత్రమే ఫాలో అయ్యేవాళ్ళం. సో, నేను టెస్ట్ సిరీస్ మాత్రమే తీసుకున్నాను వేరే ఇన్‌స్టిట్యూట్‌లో. సో, ఆర్‌సీ రెడ్డికొచ్చేసరికి నాకు గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రం ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ద ప్యానెల్ వాస్ సో కార్డింగ్ అండ్ వాళ్ళు అడిగిన క్వెషన్స్ చాలా కూడా మనకి ఫైనల్ ఇంటర్వ్యూ ప్యానెల్‌లో రిపీట్ అవ్వడం అనేది చాలా గుడ్ థింగ్ అండి. సో, అది వీళ్ళు అంటూనే ఉన్నారు. మీకు జాబ్ ప్రొఫైల్ ఉంది కాబట్టి కంపల్సరీగా ప్యానెల్ జాబ్ ప్రొఫైల్ మీద ఎక్కువగా మిమ్మల్ని అసెస్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఫ్యాక్ట్స్ అనేవి తగ్గించండి. జాబ్ ప్రొఫైల్ మీద మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ మీద వర్క్ చేయండి. ఎక్స్‌పీరియన్స్‌లో మీరు డీల్ చేసిన ఛాలెంజెస్ అవన్నీ ఒకసారి రికాల్ చేసుకొని వాటికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, నాకు జరిగిన ఫైనల్ ఇంటర్వ్యూలో 25-30 మినిట్స్ ఇంటర్వ్యూలో టోటల్ మేజర్ చంక్ ఆఫ్ ది ఇంటర్వ్యూ గోస్ ఆన్ మై జాబ్ రోల్. సో, పంచాయత్ సెక్రటరీగా నా ఛాలెంజెస్ కానీ, కరప్షన్ ఇన్ ద పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, రిఫార్మ్స్ కానీ ఇట్లాగే వెళ్ళింది. సో, చాలా చాలా హ్యాపీ. ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ అది ఏమైతే ప్రిపేర్ అయ్యామో అది మళ్ళీ మనకి ఇంటర్వ్యూలో అపియర్ అయితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో, మనస్ఫూర్తిగా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఇన్స్టిట్యూట్‌కి. ఇప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చారు మేడం. తర్వాత వాళ్ళు పోస్చర్ కరెక్షన్ కానీ, హౌ టు డ్రెస్ అప్ అని, హౌ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ అని కానీ చెప్పడం చాలా హెల్ప్‌ఫుల్‌గా జరిగింది.